ఇక పిసిసి ఛాన్స్ ఎవరికి ఉత్కంఠగా మారిన ఎంపిక, అన్ని కులాల నుంచి కాంపిటీషన్, మంత్రివర్గ విస్తరణపై ఆధారం, ఢిల్లీలో ఆశావాహుల లాబింగ్, కార్పొరేషన్ చైర్మన్ల జీవోలు సిద్ధం, నేడు రేపు ప్రకటించే ఛాన్స్, తొలి విడతలో వెలువడిన పేర్లకు అధికారిక ఆర్డర్స్, 3 నుంచి 4 పేర్లు మార్పు అంటూ ఇక టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ వాహనాల ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ అంటూ రేవంత్ రెడ్డి నిన్న టీజీ న్యాబ్ అండ్ అట్లే సైబర్ సెక్యూరిటీ వాహనాలని నిన్న మహీంద్రా సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన వెహికల్స్ ని అరేంజ్ చేశారు. సో వాటిని ప్రారంభించినట్టుగా ఈ ఫోటో. ఇక్కడ పిసిసి ఛాన్స్ ఎవరికి అన్న ప్రశ్నకి నేను ఇందాకనే చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ పేరు కన్ఫర్మ్ అయినట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. సో రేపు కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం అధికారికంగా వెల్లడించని ఇంకా వెల్లడించలేదు కానీ సో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా అయిపోయే ఛాన్స్ ఉందట. సో రాజ్ భవన్ వేదికగా సన్నాహాలు, ఢిల్లీలో ఆశావాహుల ప్రయత్నాలు, పేర్లపై ఏఐసిసి క్లారిటీ ఇచ్చే ఛాన్స్, తాజాగా గవర్నర్ తో స్పీకర్ అండ్ చైర్మన్ మీటింగ్, చీఫ్ సెక్రటరీ సైతం మర్యాదపూర్వక భేటీ అంటూ కేబినెట్ విస్తరణపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 5వ తేదీ తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో రేపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయంటూ ఈ వార్త. ఒకవేళ ఆషాఢంలో గనక ఇప్పుడు అంటే ఆషాఢం లోపు చేయకపోతే మళ్ళీ శ్రావణం వచ్చేదాకా ఆగాల్సి ఉంటుందని చెప్పి, అందుకోసమే ఈ 5వ తేదీ లోపే కంప్లీట్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో అందుకోసమే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. ఏఐసిసి నేతలు మరోసారి పరిశీలించి పేర్లను వెల్లడించే ఛాన్స్ ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యారు. పిసిసి తరఫున ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో జాబితాను సైతం వారికి సమర్పించినట్టు తెలిసింది. కేబినెట్ విస్తరణతో పాటు టిపిసిసి చీఫ్ నియామకం సైతం జరగవచ్చని లీకులు వెలువడుతున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కలవడం, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ తదితరులంతా సమావేశం కావడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ కేబినెట్ విస్తరణ హడావుడిలో భాగమేనని చర్చలు మొదలయ్యారంటూ ఇవో తాజాగా చీఫ్ సెక్రటరీ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కలవడం కావచ్చు, లేదంటే ఆ తర్వాత స్పీకరు, మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళంతా కూడా వేరువేరుగా మీటింగులు పెట్టుకున్నప్పటికీ, వేరువేరు కారణాలు అయినప్పటికీ కూడా ఈ హడావుడి అంతా కూడా 100% మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చేసినాయి.